ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం చూస్తే వాళ్ళకి జ్వరం వచ్చినా, చెవి నొప్పి వచ్చినా, పొట్ట నొప్పి వచ్చినా, తిన్నదరగకపోయినా, ఏ ఇబ్బంది వచ్చినా ఏడుస్తారు, తినడం ఆపేస్తారు. సో మనం కనిపెట్టాలి వీళ్ళు ఎందువల్ల ఏడుస్తున్నారు, ఎందువల్ల తింటలేదు, ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు అన్నట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. డాక్టర్లు కూడా అంతే, మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ ఇబ్బంది ఉందని వెతుకుతాం. కానీ మనకి పిల్లలు చెప్పలేరు, మనకు అర్థం కాదు చాలాసార్లు. కానీ ఇదే పరిస్థితి పెద్దవాళ్ళలో కూడా వచ్చింది. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మన బ్రెయిన్ అనేది ష్రింక్ అవుతా ఉండిద్ది. దాన్ని ఎట్రోఫీ అంటాం అనమాట. మెదడు సైజు తగ్గుతా వచ్చింది. సో 70-80 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళలో, బీపీ ఉన్న వాళ్ళలో, పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళలో, అల్జీమర్స్ ఉన్న వాళ్ళలో, వీళ్ళల్లో ఎక్కువగా బ్రెయిన్ ష్రింక్ అవుద్ది. ఇంకా స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళలో కూడా బ్రెయిన్ ష్రింక్ అయ్యేది ఎక్కువ, ఏజ్ తో పాటు ప్లస్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొంచెం. సో దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి పెద్దవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, నిమోనియాలు, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినా, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నా, ఏ అవయవం మీద ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళు మగతలోకి వెళ్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడడం, పగలు రాత్రులు తెలియకపోవడం, బట్టల్లో పాసిపోయడం, నడుస్తా తూలడం, పడడం, మాటలు తగ్గించేయడం, తిండి తగ్గించేయడం, ఇట్లా మనకి ఎన్నో విధాలుగా వస్తారనమాట. సో వీళ్ళల్లో కూడా పెద్దవాళ్ళలో కూడా అంతే. 70-80 దాటిన వాళ్ళలో సరిగ్గా మాట్లాడలేదు, డల్ అవుతున్నారు అంటే మనం అన్ని అవయవాలు ఎత్తుకోవాలి ఎక్కడ ఇబ్బంది వచ్చింది అని. అంటే చిన్నపిల్లల్లానే మళ్ళీ వాళ్ళ బ్రెయిన్ అట్లా మారిపోతుంది. సో మళ్ళీ మనం వెతుక్కొని మనం ట్రీట్ చేసుకోవాల్సి వచ్చింది.